పరిసయుడు. అయితే మొదటిగా పరిసయుడు దేవాలయంలోనికి వెళ్ళంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా మరి నీ సన్నిధిలో నేను మరి నువ్వు ఎలాగా ఉండమంటున్నావో అలాగా నేను జీవిస్తున్నాను. మరి పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనా, ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మనకి దేవునికి మధ్య ప్రార్థనా జీవితం ఉండాలి. మనము దేవునితో అడిగే విధానము మూడో వ్యక్తిని తీసుకుని రాకుండా, మూడో వ్యక్తి లేకుండా దేవునితో మన అక్కర ఏదో, మన విజ్ఞాపన ఏదో, మన మన అవసరం ఏదో మనం చెప్పుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో అనుదినము మనం కూడుకుంటున్నాం. అనుదినము అపోస్తుల బోధ వలె ఆయన సహవాసములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి అనుదినము దేవుని సన్నిధిలో కనపడుతూ ఉన్నాం. అయితే మన ప్రార్థనలు అంగీకరించాలంటే మన ప్రార్థన